హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు మనం మటన్ తలకాయ కాళ్ళ కూరను ఏ రకంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రకంగా ట్రై చేస్తే ముందుగా ఆయిల్ వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లము, పసుపు, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకునేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కాళ్ళ ఫీజులను వేసి కలుపుదాము. బాగా ఉడకాలండి కర్రీ. కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా కారం అది కూడా వేసి కలుపుదాము. ఇది కొంచెం మొత్తం ఈవెన్గా పట్టుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా వేసి కూడా కలుపుదాము. ఆ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుదాము. ఆ తర్వాత జీరా పౌడర్ని కూడా వేసి కలుపుకుందాము. ఇది కూడా ఈవెన్ కలుపుకుందాం. కర్రీ ఇట్లా ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి. అలా అయితేనే ముక్కకు ఉప్పు, కారం ఇవన్నీ కూడా చాలా బాగా పడతాయి. ఆ తర్వాత మనం హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు జ్యూస్ చేసి కూడా పోసుకుందాము. ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకుందాం. ముక్కలు ఉడకాలంటే వాటర్ ఎక్కువ పడతాయి కదా. ఇంకా కొన్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ అన్నీ కూడా కలుపుకొని పోసుకుందాం దీంట్లో. ఇలా వాటర్ ఈ ముక్కలు ఉడికేవి కూడా పోసుకున్నాం కదా. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుందాము. ఆ తర్వాత ఉడికిపోయింది కర్రీ. దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకుందాము. బాగా ఉడికిపోయిందండి కర్రీ. చూస్తూ ఉంటేనే తెలుస్తుంది పీసులు. ఈవెన్ కలుపుకుందాం కొత్తిమీరనంతా కూడా. తలకాయ పీసులు చాలా గట్టిగా ఉంటాయండి. ఇలా 5 విజిల్స్ అయితేనే మంచిగా ఉడుకుతుంది కర్రీ మొత్తం కూడా. ముక్కలు కూడా గట్టిగా లేకుండా పీసులు మొత్తం దానికి ఉన్న మాంసం కూడా విడిపోయేటట్టుగా ఉడికిపోయింది. బాగా ఉడికిపోయింది కర్రీ. కర్రీ చాలా మెత్తగా ఉడికింది. కర్రీ చూస్తుంటే తెలుస్తుంది. టేస్టీ టేస్టీ తలకాయ కూర రెడీ. తలకాయ కాళ్ళు 2 కలిపిన కర్రీ ఇది. గుమగుమలాడే తెలంగాణ స్టైల్ మటన్ తలకాయ కాళ్ళ కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై సంచిత వరల్డ్ ఛానల్. టేస్టీ టేస్టీ తెలంగాణ స్టైల్ తలకాయ కాళ్ళు మటన్ కర్రీ రెడీ.